మల్లేష్ కాల్ చేస్తున్నాడు. హలో అన్నా, నమస్తేనే. మల్లేష్ అన్నా, కలవాలి నిన్ను. చెప్పు మల్లేష్. అర్జెంటా? అర్జెంటే, తొందరగా మాట్లాడాలా. అంత అర్జెంటా? ఇంట్లోనే ఉన్నాను, వచ్చేసేయ్. ఇప్పుడే వస్తాను అన్నా, తొందరగా వస్తాను. సరేరా, మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా నువ్వు వచ్చేవరకు. వస్తున్నా, వచ్చే. A few moments later. అన్నా, ఉన్నావా? అన్నా, నమస్తేనే. హాయ్ మల్లేష్, నీకోసం వెయిటింగ్. రా, అర్జెంట్ పని అన్నావు, రా కూర్చో కూర్చో. బాగున్నావా? అన్నా, బాగుండి పట్టే వచ్చినా నేను. ఓ మల్లేష్, నువ్వు కూడా జోకులు వేస్తున్నావు. చెప్పు, ఏం పని? ఏదో అర్జెంట్ అన్నావు. అన్నా, అది అది అరే అది ఏదైనా ఎన్ని చూస్తావేంటి? అన్నా, నా బర్త్డేనే, నన్ను విష్ మీ అన్నా. ఏంటి బర్త్డేనా? అరే బర్త్డే అంటే ఫోన్ లోనే విష్ చేసేవాడిని కదా, ఇంత దూరం ఎందుకు వచ్చావు? అవునన్నా, నువ్వు పెద్దోడివి, నీకు విషెస్ తీసుకోవడానికి వచ్చానా నేను. అదే కరెక్టే. సరే, డైరెక్ట్ వచ్చి విష్ తీసుకోవడం వచ్చావా? సరే 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 మల్లేష్, హ్యాపీ బర్త్డే టు యూ మల్లేష్. అన్నా, అది అది ఇంకా అది బాగా చెప్పన్నా, విష్ మీ అన్నా, బాగా విష్ మీ అన్నా నన్ను. ఇంకా విష్ చేయాలా? ఇంకెలాగ విష్ చేస్తారు? సరే, చేతులు ఇచ్చి చెప్తా, హ్యాపీ బర్త్డే టు యూ మల్లేష్. ఓకే అన్నా, ఇంకా ఇంకా విష్ మీ అన్నా, ఇంకా బాగా విష్ చేయన్నా. ఇంకా విష్ చేయాలా? ఇంకా విష్ చేయాలి అన్నా, అది కాదన్నా, ఇంకా బాగా విష్ చేయన్నా. నువ్వు పెద్దోడి అన్నా, బాగా విష్ చేయాలన్నా నన్ను. ఓహో, అవునన్నా. పెద్దోడని ఒక రెస్పెక్ట్ ఇస్తున్నావా? ఓకే ఓకే, సరే మల్లేష్, హ్యాపీ బర్త్డే మల్లేష్. ఇలాగే పిల్ల పాపలతో చల్లగా ఉండు. అన్నా, ఇది పెళ్లి విశేష కాదన్నా, బర్త్డే విశేష అన్నా ఇది. ఓ కరెక్టే కరెక్టే, నేను మర్చిపోయాను, పెళ్లి ఏమో అనుకున్నాను. సరే సరే సరే, తెలుగులో చెప్తాను. ఓకే అన్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు మల్లేష్. ఏం సైలెంట్ గా ఉన్నావేంటి? ఇంత బాగా చెప్తే. అది కాదన్నా, ఇంకొంచెం మంచిగా విష్ చేయన్నా. ఇంకా మంచిగా చెప్పాలా? అవునన్నా. సరే, కొంచెం వెరైటీగా చెప్తాను. పుట్టినరోజు చేజేలు బొజ్జి మల్లేషు. అన్నా, ఇది బాగుందన్నా. మరి ఇంకే, ఇది ఫైనల్ చేసేద్దాం. ఇంకొంచెం మంచిగా చెప్పన్నా. ఆ? అవునన్నా, కొంచెం మంచిగా చెప్పన్నా, మంచిగా విష్ చేయన్నా. పుట్టినరోజు అన్నావు, ఒక చాక్లెట్ కూడా తీసుకురాలేదు కానీ ఇంకా మంచిగా చెప్పాలి. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను? 4 సార్లు చెప్పావన్నా. 4 సార్లు చెప్పినా కూడా ఒక చాక్లెట్ ఇవ్వలేదు కానీ ఇంకా మంచిగా చెప్పు, ఇంకా మంచిగా చెప్పు. అది కాదన్నా, నీ దగ్గరకు వచ్చే హడావిలో మర్చిపోయానన్నా చాక్లెట్. చాక్లెట్ ఇవ్వవు కానీ ఇంకా బాగా చెప్పు, ఇంకా బాగా చెప్పని ఎక్కడ దాపురించావు నాకు పొద్దున్నే. అన్నా, నువ్వు బాగా చెప్పన్నా, నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తానన్నా నేను. ఏంటి? అవునన్నా. నేను బాగా విష్ చేస్తే పెద్ద చాక్లెట్ కొనిస్తావా? నువ్వెక్కడ దాపురించావరా నాకు ఈరోజు? అన్నా, అది కాదన్నా, ఈరోజు నా బర్త్డే అన్నా, నన్ను విష్ మీ అన్నా. రే, నీ బర్త్డేకి నేను చాక్లెట్ పంచా? అన్నా, నా బర్త్డేకి నేనే పంచుతానన్నా. అన్నా, నన్ను బాగా విష్ మీ అన్నా. నువ్వే పంచుతావు, నేను నిన్ను విష్ చెయ్యాలి? ఇప్పటి వరకు విష్ చేసిన చాలదా? అవునన్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. బాగున్నా బాగోపోయినా ఇది లాస్ట్ విషెస్. అది నేను చెప్పాలన్నది. అయితే చూడు, కాసుకో. నువ్వు అయిపోయారు ఇవాళ నా చేతిలో. ఓకే అన్నా. మల్లేష్, హ్యాపీ బర్త్డే టు యూ మల్లేష్. హ్యాపీ బర్త్డే
చెయ్యు మల్లేష్ మల్లేష్ ఈరోజు నీకు జన్మదిన శుభాకాంక్షలు మల్లేష్. మల్లేష్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెయ్యు. హ్యాపీ బర్త్డే. ఈరోజు నీకు బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చెయ్యు. బర్త్డే విశేషమో కానీ అన్న నన్ను కొట్టేటట్టున్నాడు మన అన్న అన్న మల్లేష్ హ్యాపీ బర్త్డే చెయ్యు. హ్యాపీ బర్త్డే చెయ్యు మల్లేష్. అమ్మా, ఆ, జన్మదిన శుభాకాంక్షలు మల్లేష్. మల్లేష్ హ్యాపీ బర్త్డే చెయ్యు. ఈ రోజు నీ బర్త్డే చెయ్యు మల్లేష్. బర్త్డే చెయ్యు. హే మల్లేష్ హ్యాపీ బర్త్డే చెయ్యు. మళ్ళీ అన్న బాగా చెప్తావు అన్న, చాలా మంచిగా చెప్తావు అన్న. నీకు పెద్ద చాక్లెట్ తీసుకొని వస్తావన్నా. ఓకే అన్న, గుడ్ బై అన్న, వస్తాను అన్న. అన్న వెళ్తానన్నా, బాగా చెప్తావన్నా. ఓకే అన్న, అన్న దోవలు తీరింది మల్లేష్కి. బర్త్డే అంట, మళ్ళా నెక్స్ట్ ఇయర్ బర్త్డే విషెస్ కోసం రాడు. అరే బాగా చెప్పినా కూడా చాలదంట, ఇంకా బాగా చెప్పాలంట.